4 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది. చెట్లు ఏమైపోయా అని చెప్పి ఈరోజు సరే ఎండ కొడుతుంది కదా అని చెప్పి పైకి వచ్చాను. చూడండి గ్యాస్ ఎలా ఉన్నాయో ఫ్లవర్స్ అసలు విపరీతంగా పూసాయి. ఒక్కొక్క చెట్టుకి అట్లీస్ట్ 20 పూలు దాకా వెళ్తాయి. మొత్తం 50 దాకా ఉండొచ్చు. ఇవన్నీ ఎలాగో ఈరోజు లాస్ట్ డే సద్దుల బతుకమ్మ కాబట్టి అన్ని పూలు తెంపడానికి ఈరోజు వచ్చానండి. చూడండి 4 డేస్ అయింది. ఎంత వర్షం తెలుసా, అసలు పైకి వచ్చే పరిస్థితి కూడా లేదు. అన్నీ గులాబీ పూలే అండి. అన్నీ చాలా బాగా పూస్తాయి చెట్లు అయితే. ఇవి గోరింక పూలు, గోరెంట పూలు. కొన్ని చోట్ల ఇవి చిలుకముక్కు పూలు అని కూడా అంటారంట. మా దగ్గర అయితే గోరెంట పూలు అని అంటారు. చూడండి అన్ని కలర్స్, లైట్ పింక్, రెడ్, బ్రింజాల్ కలర్, వైట్, చాలా కలర్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఈ చెట్టు ఏమైందంటే లాస్ట్లో ఒకటి మిగిలిపోయింది నారు పోసినప్పుడు. ఆ చెట్టు సర్లే అని చెప్పి ఈ కుండీలో పెట్టానన్నమాట. ఒక చెట్టు జస్ట్ 100 వరాల బకెట్లో పెట్టాను. కానీ ఒకసారి చూడండి, ఆ రెండింటిని పెరగనీయకుండా ఇది ఎంత లావు పెరిగిందో. దాని మొదలు చూసారా ఎంత లావు అయిందో. అదే నేను పక్కనే ట్రేలో వేసిన చెట్లు మాత్రం మన ఫింగర్ లావు కూడా లేవు అసలు. ఇది ఎన్ని మండలు పెట్టిందో చూడండి. ఇవి చూడండి ఎలా సన్నగా ఉండిపోయాయో. ట్రే పెద్దగా యూస్ చేస్తే బాగా పూస్తాయండి. కాకపోతే ఇది చిన్నగా ఉన్నాయి ట్రేస్, వైట్ కలర్. యాక్చువల్లీ మొన్న తిరుపతి వెళ్ళాము. 4 డేస్ వెళ్ళేసరికి ఒక్క ప్లాంట్కి కూడా వర్షం పడలేదు, నీళ్లు పోసే వాళ్ళు ఎవరు లేరు. అలా అయిపోయాయి చూడండి. ఆకులు మొత్తం రాలిపోయి ఆల్మోస్ట్ అసలు బతుకుతాయో లేదో నాకే డౌట్ వచ్చింది. మళ్ళీ 4 డేస్కి ఇప్పుడు నీళ్ళు పోయంగా వర్షం రాగా అలా కొంచెం నార్మల్ వాటికి ప్రాణం వచ్చింది. ఏమో చూద్దాం, బతుకమ్మకు పనికొస్తాయి అనుకున్నాను కానీ లాస్ట్ డే వరకు కూడా పుయ్యలేదు. చూడండి ఎంత చిన్నగా ఉందో అది. ఇది బ్యాటరీ కేసెస్ మనకి సంబంధించిందనమాట. పర్లేదు, వీటిలలో కూడా పెరుగుతాయి. టెర్రస్ గార్డెన్లో పెంచుకునే వాళ్ళకి ఇది ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఎక్కువ ప్లేస్లో వేశారనుకోండి చాలా లావు వచ్చి మరిన్ని పూలు పూస్తాయి. అండ్ చూడండి గులాబీ పూలు, ఇందులో 3-4 వెరైటీస్ ఉన్నాయి. ఒకటేమో దేశీ గులాబీ అంటారు కదా, స్మెల్ వస్తుంది అది. ఇంకొకటేమో చిట్టి గులాబీ. చిట్టి గులాబీలో 2 టైప్స్ ఉన్నాయి. అదేంటంటే ఒకటేమో నార్మల్ కొన్ని రెక్కలే ఉంటాయి, ఇంకోటి బాగా ముద్దగా పూస్తుంది. ఆ పువ్వు అలానే ఉంచాలి కానీ 4-5 డేస్కి 100 రెక్కల దాకా వస్తుంది, ఎంతలా ఉంటుందో. ఇవి లిల్లీ ఫ్లవర్స్ కూడా చాలా పూస్తున్నాయి. చూడండి చిన్న చిన్న బాటిల్స్లో పెట్టినా కూడా బాగానే పూస్తున్నాయి. అవండి చిలక మొక్క పూలు, రెడ్ కలర్, థిక్ రెడ్ కలర్. ఇందులో కూడా